అందుకోసమని అందరు అట్లా వస్తారు. బామ్మ కళ్ళు డిమ్ అవుతారు తాగితే, కానీ కళ్ళు తాగకూడదు. ఒకసారి చూసుకోండి ఎట్లా అనిపిస్తుంది హనుమంతుడు. చూసారా? నేను మెదక్ కిల్లా ఫోర్ట్ అడవులో ఉన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎంఎస్ఎన్ కంపెనీ ఇదే ఆ గుడి. మా ఊరు నుండి వచ్చేసి 43 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఎంట్రీ మొత్తం 7 ద్వారాలు ఉంటాయి. ఇవన్నీ చెరశాలాలు, అంటే ఖైదుల గదులు. ఇవన్నీ వచ్చేసి ఓవర్ వ్యూ కనిపిస్తాయి సైడ్కి. హాయ్ ఫ్రెండ్స్, నేను విరాజీ ఫోటోలో 22. ఈరోజు ఏంటంటే మెదక్ వెళ్తున్నాం. చాలా మంది తెలిసింది మెదక్ చర్చ్ ఒకటి, కానీ అక్కడ ఇంకొకటి ఫోర్ట్ ఉంది, కిల్లా ఫోర్ట్ అని చెప్పేసి. అది చాలా విశేషమైనది. అక్కడికి వెళ్ళి చూసేద్దాం. వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. చాలా లెట్స్ టు స్టార్ట్ అవర్ రైడ్. స్టార్ట్ చేసాం ఇక రైడ్. జై శ్రీరామ్. ఇదంతా వచ్చేసి మా ఊరు చెరువు. ఇదంతా చాలా పెద్దది. ఇది మా ఊరు కట్టపై నుండి వెళ్తున్నాం. ఇక్కడనే కట్టపైన ఆయన నుండి ఇక్కడ నుండే స్టార్ట్ అవుతున్నాం. ఇక చూసాం. నేను కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఇప్పుడు మీతో పాటు ఫస్ట్ టైం విజిట్ చేయడం ఆ కిల్లా ఫోర్ట్. నేను చూసి మీకు కూడా చూపిస్తే ఎలా ఉందనేది. మా ఊరు నుండి వచ్చేసి 43 కిలోమీటర్స్ చూపిస్తుంది కిల్లా ఫోర్ట్ వరకు. 43 అంటే ఆవిరే మనకు ఒక మెల్లిగా వెళ్ళిపోదాం. చూద్దాం ఏ టైం అవుద్దు. ఇక్కడ నుండి షార్ట్ కట్ రోడ్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళిపోతే మనం తొందరగా పోవచ్చు. డైరెక్ట్ పెదమలరెడ్డి వస్తుంది ఉప్పర్పల్లి నుండి. ఇది కొత్తగా అయింది రోడ్. మళ్ళీ మనకి డిస్టెన్స్ కూడా ఒక 3-4 కిలోమీటర్స్ తక్కువనే వస్తుంది ఈ రూట్ నుండి వెళ్తే. అందుకోసం ఇప్పుడు రూట్ చూజ్ చేసుకుంది. ఒక వెహికల్స్ కూడా రావు ఇక్కడ సైడ్ మళ్ళీ రూట్లో. ఈవినింగ్ కాగానే ప్రతిరోజు క్లైమేట్ మొత్తం ఇట్లా చేంజ్ అయిపోతుంది. మార్నింగ్ ఏమో చలి పెడుతుంది, ఆఫ్టర్నూన్ ఏమో ఎండ కొడుతుంది, ఈవినింగ్ ఏమో వర్షం స్టార్ట్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. 3 అంటే మనం స్టార్ట్ అయింది 2:45 స్టార్ట్ అయినా అనుకుంటే ఎగ్జాక్ట్. ఈ ఊర్లో వస్తే చాలు మొత్తం బ్రేకర్స్ ఉంటాయి. ఈ పల్లెటూరులో ఏందో మీకు గుద్దలం మొత్తం. కళ్ళు డిమ్ అవుతారు తాగితే, కానీ కళ్ళు తాగకూడదు. ఇప్పుడు మన అందరి భక్తులకు సంబంధించిన మెయిన్ టెంపుల్ ఇది. అబ్బాయిలకైతే స్పెషల్ మనకు ఇదే ఆ గుడి. అయినా ఈ మధ్య చాలా డేస్ నుంచి అసలు బీర్స్ అవైలబుల్ దొరకట్లేదు ఇక్కడ. ఏ వైన్స్కి వెళ్ళినా కానీ, ఏ ఊర్లలో ఏ విలేజ్లోకి వెళ్ళినా కానీ నో బీర్స్. ఈ పెదమలరెడ్డి దాటగానే ఇక్కడ హైవే వెళ్ళే రూట్లో పెదమలరెడ్డి నుండి ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీ ఉంటుంది. రైట్ సైడ్ లోనే ఉంటుంది. మనం హైవే వెళ్తుండగా పెదమలరెడ్డి హైవే వెళ్తుండగా రైట్ సైడ్ లో ఉంటుంది. ఎవరన్నా ఖాళీ ఉన్న వాళ్ళు, ఏమైనా జాబ్ ఏదైనా చేసుకున్నాం అనే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉంటాయంట. ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి ఎంఎస్ఎన్ లో. శాలరీస్ కూడా 10,000 పైన ఉంటాయంట. ఇదే ఎంఎస్ఎన్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ ఇదంతా. చాలా మంది వర్కర్స్ ఆల్మోస్ట్ అక్కడికి మేడ్చల్ నుండి వస్తారంట. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, కంపెనీ బస్సెస్. ఖాళీ ఉండేవారని చేసుకుందాం ఏదో ఒక పని అనుకునే వాళ్ళు ఇక్కడనే నేను లొకేషన్ పిన్ చేస్తా డిస్క్రిప్షన్లో. ఇక్కడ వచ్చేసి వేకెన్సీలు అడగండి. ఇప్పుడు ఉన్నాయో తెలీదు. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, చాలా పెద్దది. ఇక్కడ ఈ హనుమాన్ స్టాచ్యూ చాలా బాగుంటుంది. మీకు ఒకసారి ఫ్లైఓవర్ ఎక్కి చూపిస్తుంది. ఇక్కడ మీకోసం ఇప్పుడు పైనకి ఎక్కి ఒకసారి హనుమంతుడి వ్యూ చూపిస్తా, ఎట్లా అనిపిస్తుందో స్టేట్లో చూస్తున్నట్టు. ఒకసారి చూసుకోండి ఎట్లా అనిపిస్తుందో హనుమంతుడు.
హనుమంతుని విగ్రహం చూసారా? చాలా వెళ్ళిపోదాం. బస్వాపూర్, ఇక్కడ బస్వాపూర్ దగ్గర జైకా జైకా రెస్టారెంట్ చాలా ఫేమస్. ఆ రెస్టారెంట్ ఎంత ఫేమస్, అందులో టీ కాఫీస్ ఇంకా చాలా ఫేమస్. ఇంతకుముందు 2 జైకాలు ఉంటుండే, ఇది ఒకటి, కానీ ఇప్పుడు ఇక్కడ తీసేసారు. ముందర ఒకటే వేసేసారు జైకా. ఇంతకుముందు ఏంటంటే అక్కడ జైకా 1 ఇక్కడ జైకా 2 అని ఉండే, కానీ ఇక్కడ ఇప్పుడు అట్లా కాదు, ఒకటే. ఇక రైట్ సైడ్ వచ్చే జైకా ఇది చాలా ఫేమస్. ఎవరన్నా ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసి అక్కడ టీ కాఫీ రాయేసి వెళ్ళండి. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది అక్కడ, ఫేమస్. ఈ రైన్ సీజన్ లో మీరు హైవే పైన కానీ మీరు నార్మల్ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఇట్లా వైట్ లైన్స్ స్ట్రేట్ లైన్స్ ఉంటాయి చూడండి, వాటి పైన కంటిన్యూషన్ అస్సలు వెళ్ళకండి. దీనిపైన మీరు వెళ్ళకండి, ఎందుకంటే అవి స్ప్లిడ్ అవుతాయి. రైన్ సీజన్ వర్షం పడద్దు కదా, పడ్డప్పుడు చాలా మంది, నేను రీసెంట్ ఒక రీల్ చూసా, ఆ రీల్ లో అతను ఇట్లా డ్రైవింగ్ చేస్తుండే, ఆటోమేటిక్ అసలు ఏ వెహికల్ కూడా అర్థం కాలేదు. దీనిపైన ఒక్కసారి ఇట్లా తీసిండు, ఇట్లా లైన్ స్ట్రేట్ కొంచెం స్కూటర్ అనేది స్లిప్ అయిపోయి కంట్రోల్ తక్కువస్తుంది అనేది. టైం కూడా ఇంకా అతనికి ఏం కాలేదు. అతను కూడా ఒక బ్లాగరే, మోటార్ బ్లాగర్. అందుకోసమే మీరు ఏ రూట్లో నేను వెళ్ళినప్పుడు ఇలాంటి బైక్ వేసి అనిపిస్తే ఖచ్చితంగా 100% దీన్ని పైన వెళ్ళకండి. దీని అయితే తొందరగా ఇక్కడ సైడ్ ఇలా క్రాస్ చేసుకుని వెళ్ళిపోండి, స్లోగా మాత్రమే వెళ్ళకండి, స్లిప్ అయిపోతుంది. మనకు అందరూ ఎందుకు అట్లా వస్తారు అంటే, అక్కడ చూడండి మనం అన్నిటికీ హెల్మెట్ పెట్టాం కదా, అందుకోసం అని అందరు అట్లా వస్తారు. బామ్మ చూడండి ఎట్లా వస్తారు వాళ్ళు. షాక్ అయిపోయింది ఆంటీ, ఏమిటి అని అంటుంది. ఇదంతా మెదక్గా ముందాలకి ఎలా రైట్ సైడ్ లో మనకు మెదక్ సిఎస్ఐ చర్చ్ ఉంటుంది. మన ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ ఇదే. స్ట్రేట్ వెళ్ళిపోవాలి. పబ్లిక్ రియాక్షన్ వేరే వస్తుంది, ఎందుకంటే మనం బండి స్కిన్ కవర్ పెట్టాం కదా హెల్మెట్ కి. తీస్తున్నారా? ఇక్కడ సిగ్నల్స్ పడ్డదని ఎవరు పాటించట్లేదు అసలు. ఒకసారి చూడండి, దట్ ఈజ్ మన ఇండియన్స్. ఒక నిమిషం మ్యాప్ వేద్దాం, ఎందుకైనా బెటర్. మనకు అంత క్లారిటీ లేదు రూట్. ముందర నుండి రైట్ తీసుకోవాలంట. అండ్ షాగ్ దీనికి సపరేట్ వే లేనట్టుంది, ఇదేదో గల్లీ నుండి పట్టుకు వెళ్తుంది. మ్యాప్ కొట్టాం, మాకు కూడా అంత తెలియదు. సరే ఏదైతే ఉంది, మనం పై వరకు చేరిన కావాలి. అదే ఆ ఫోటో వచ్చేసి పిల్లలు కూడా అట్లా చూస్తుంది మొత్తం. నేను ఏదో గుట్టల లెక్క పుట్టల లెక్క వస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది రూట్ అక్కడ నుండి ఉంది, మావాడు ఇక్కడ నుండి తీసుకొచ్చింది అంతే. ఒక్క దగ్గరికి రావాల్సిన రూట్ ఇంకో దగ్గరికి నుంచి రావడం అయింది. ఒకసారి చూడండి ఇట్లుంది. కార్స్ అయినా బైక్స్ అయినా ఇక్కడ పెట్టేసుకోవాలి, ఇక్కడ పార్క్ వేసేసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అన్ని ఫిల్ చేసుకోవాలంట పైకి వెళ్ళడానికి. చూడండి ఎలా ఉందో, ఇదంతా వచ్చేసి మెదక్. ఇక్కడ నుండి ఇక చర్చి కూడా కనిపిస్తుంది. మీరు చర్చి ఇక్కడ జూమ్ చేసి చెయ్యి
అది మెదక్ చర్చ్ అక్కడ కార్నర్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మెదక్ కిల్లా ఫోర్ట్ అంటారు. ఇదే పైకి వెళ్ళేసి మొత్తం మీకు ఓవరాల్ గా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రీ మొత్తం 7 ద్వారాలు ఉంటాయి. మొదటి ద్వారం ఇది. ఇక్కడ వచ్చేసి ఇది ఎవరు నిర్మించారంటే కాకతీయులలో చివరి వాడైన 2వ ప్రతాపరుద్రుడు 12వ శతాబ్దంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది దాదాపు 500 మీటర్స్ ఎత్తులో ఈ కోట వచ్చేసి. ఒకసారి కట్టడం చూసుకోండి. ఆనాటి కాలం వాళ్ళతోనే కట్టడం జరిగింది ఈ నిర్మాణం మొత్తం. ఆ ముందర కనిపిస్తుంది అనేది మనకు 2వ ద్వారం. గట్టు మైసమ్మ టెంపుల్ అంటే ఇది. ఇది 2వ ద్వారం. దీనికి మరొక పేరే సింహద్వారం. అక్కడ చూసుకోవచ్చు మనకు 2 కార్నర్లో సింహాలు కనిపిస్తుంటాయి ఇక్కడ పైన. ఇక్కడ 2వ ద్వారం దాటగానే ఇక్కడికి రాగానే అశ్వశాలలు మరియు గజశాలలు ఉంటాయంట. మేబీ నాకు తెలిసి ఇవే అనుకుంటున్నా, గజశాలలు అశ్వశాలలు. అశ్వశాలలు అనగా గుర్రాలు, గజశాలలు అనగా ఏనుగురు. వాటిని ఇక్కడనే ఉంచేవారు అనుకుంటా. ఒకసారి చూసుకోండి. కట్టినట్టు పిల్లర్ లాగా దీన్ని నిర్మించడం జరిగింది వీళ్ళు. ఇది దేనికోసం కట్టిదో తెలియదు మనకు కానీ అది హైలైట్ ఏంటంటే చెట్టు చూడండి. ఇలా నుండి చెట్టు రాళ్ళ నుండి ఈ మధ్యలో గ్యాప్ నుండి పైకి వెళ్ళిపోయి ఇక్కడ చూసుకోండి మీకు మొత్తం ఆ చెట్టు ఓవర్ ఇవి కనిపిస్తాయి సైడ్కి. ఇది అమేజింగ్ అసలు. ఇది వచ్చేసి 3వ ద్వారం మనకు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఆ రోజుల్లో మనకి దాడులు జరిగేది కదా, రాజ్యాలకు ఇరు రాజ్యాలకు మధ్య యుద్ధాలు ఉండేవిగా. నాకు తెలిసి ఇక్కడ సైనికులు ఉండి ఇక్కడ నుండి అబ్జర్వ్ చేసే వాళ్ళేమో. ఇక్కడ నుండి చూసి యుద్ధానికి సిద్ధమయ్యే వాళ్ళు. ఈ రూమ్స్ అందుకోసమే అనుకుంటున్నా మేబీ. ఒక్కసారి వ్యూ చూసుకోండి. ఇక్కడ నుండి అయితే వేరే లెవెల్ కనిపిస్తుంది అసలు. ఫోర్టును కనుక ఈ చెట్లు అని అన్ని మొత్తం నీట్గా వేసేసి చేయాలి కానీ చూడడానికి ఇంకా చాలా బాగుంటది. ద్వారం ఇక్కడ చూసుకోండి ఏనుగుల డిజైనింగ్ ఎట్లా చేశారు. ఒకసారి డిజైనింగ్ చూసుకోవచ్చు మీరు ఎలా నీట్గా చెక్కారు. ఆ కాలంలో ఆనాటి కాలం మొత్తం కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు దీనిపై చెక్కి చూపిస్తారు మనకు. ఒకప్పుడు నేను చిన్న డిస్కవర్ ఛానల్ చూసాను. సేమ్ ఒక్కసారి చూసుకొని మొత్తం అడవిలానే ఉంది ఇదైతే. ఇది వచ్చేసి ఆనాటి కాలంలో రాణులు ఉంటారు కదా, వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి ఇలాంటి నదులు దిగేవారు. అంటే ఇది ఒక చిన్న కొలను లాగా వీళ్ళకి. ఆనాటి కాలంలో ఇట్లా వచ్చేసి ఇక్కడ తల స్నానాలు వాళ్ళు వేసుకొని రాణులు వచ్చేసి ఇక్కడ ఉండేవారంట. ఇది వచ్చేసి ఇక్కడ మంచినీళ్ళ కోసం ఇక్కడ బావి అంట. ఈ కొలను పక్కనే ఉంది బావి. ఇక్కడ నుండి వెళ్ళేసి ఇక్కడ వాటర్ తాగడానికి తెచ్చుకుందరంట వాళ్ళు. అంటే అక్కడ ఈ రాజ్య ప్రజలు ఉండేవారు కదా, వాళ్ళు ఇక్కడ నుండి తీసుకొచ్చేవారు. ఆనాటి కాలంలో ఖైదీలను బంధించడానికి ఈ చెరశాలనే వాడేవారు వాళ్ళు. అసలు వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ఏమాత్రం లేకుండా ఓన్లీ చూడండి ఆ పైన మాత్రమే చిన్న వెలుతురు రావడానికి ఒక విండో లాగా ఏర్పాటు చేసారు అంతే. కానీ అసలు చాలా గ్రేట్ ఆనాటి కట్టడాలు. అందుకోసమే ఆనాటి కట్టడాలకు ఇంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో మన వాళ్ళు ఇలా కట్టడం అసలు అసంభవం, కట్టలేరు కూడా. మీకు ఇక్కడ అనిపిస్తుందా పోచారం డ్యామ్ అని చెప్పేసా కదండి, అదే ఆ నది చిన్నదా వస్తుంది చూడండి. అక్కడనే అక్కడికి వెళ్దామని అనుకున్నాం. ఇక్కడ అడిగితే అక్కడ వాటర్ అంతా ఏమి ఎక్కువ లేవు, వెళ్ళినా వేస్ట్. మీకు ఒకసారి లొకేషన్ చూసుకొని మొత్తం పొలాలు లేవు, ఇంకా కడిగేసారు. పొలాలు ఉంటే కనుక గ్రీనరీ వేరే లెవెల్ కనిపిస్తాయి మనకు. సూపర్ అసలు లొకేషన్ అయితే. ఇక్కడ పైన ఉంది, అక్కడ పైనకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, అనుమతి లేదని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేసేసారు అక్కడ. ఇక్కడ చూసుకొని మొత్తం ఈ గదులన్నీ ఆనాటి కాలంలో ఏనుగుల సహాయంతో నిర్మించేవారంట. ఆ రాళ్ళను పైకి లేపుతూ
ఎందుకంటే అంత పెద్ద బండరాళ్ళని మనుషులు పైకి లేపడం అసంభవం. ఏనుగులను వాడేవారు అందుకోసమే. ఇవన్నీ చెరశాలాలు, అంటే ఖైదుల గదులు. ఇవన్నీ వచ్చేసి గాలి వెలుతురు రావడానికి మాత్రం ఆ పైన ఒక హోల్లా వేసి పెట్టేసారు అంతే, విండో టైప్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన కిల్లా ఫోర్ట్ వచ్చేసి. మెయిన్ థింగ్ విషయం 7 ద్వారాలు అన్నారు, బట్ మనకు కాకపోతే ఇక్కడ ఉన్నాయి 4 ద్వారాలు మాత్రమే కనిపించినాయి మనకు చూసిన మట్టుకు. ఆ మిగతా 3 ద్వారాలు ఎక్కడ ఉన్నాయి, నేను మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ట్ మొత్తం తిరిగేసిన, ఎక్కడ కనిపించలేదు. కిల్లా ఫోర్ట్ నుండి మన గోల్కొండ కోట వరకు సొరంగ ద్వారం ఉందంట. అది నేను చాలా మటుకు వెతికినా ఎక్కడ కనిపించలేదు. మేబీ అది ఆనాటి కాలంలో ఇప్పటికీ అది మొత్తం కూడుకుపోయిందేమో ఆ సొరంగ దారి వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం అసలే మర్చిపోకండి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం.